హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ బుల్లా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టెక్స్మో మోనోబ్లాక్ మోటార్ని ఎలా పర్మనెంట్గా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్, మన ఛానల్లో మోనోబ్లాక్ మోటార్ని ఎలా బిగించాలని అంతకుముందు ఒక వీడియో చేసాం. అది కన్స్ట్రక్షన్ పర్పస్ మీద ఇలా జిఐ నిపుణులు వేసుకుని ఎలా వర్క్ చేసుకోవడానికి బిగించాలో, అది ఎంత రేంజ్లో ఆగుతుందో, ఎలా వైర్ కనెక్షన్ ఇవ్వాలో అనేది మనం ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో అందులో నుంచి మినహాయించి ఇంకా పర్మనెంట్గా బిగించడానికి సిపివిసి ఐటమ్స్ వేసి పర్మనెంట్గా బిగించడానికి ఎలా బిగించాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హాఫ్ హెచ్పి మోటార్ ఫ్రెండ్స్. ఇది హాఫ్ హెచ్పి మోటార్. ఇది మనకి సుమారు టూ స్టేర్స్ వరకు బాగా లాగుతుంది ఫ్రెండ్స్. 3 స్టేర్స్ వచ్చేపటికి మనం హెచ్పి పెంచుకోవాల్సి వస్తుంది. 3 స్టేర్స్ అనేపటికి మనం 1 హెచ్పి వేసుకుంటే బాగుంటుంది. అంతకుమించి అయితే మనం మోనోబ్లాక్ మోటార్ కన్నా ఫిషన్ మోటార్ ఉంటుంది. ఆ ఫిషన్ మోటార్ అయితే 3 స్టేర్స్ పైకి అయితే ఇంకా అది బాగుంటుంది. ఇదైతే 1 స్టేర్కే, అదే గ్రౌండ్ ఫ్లోర్కి మాత్రమే ఫ్రెండ్స్. ఇది ఇండివిజువల్ హౌస్. మనం ఈ జిఐ నిపుణులు వేసుకుని అంతకుముందు ఇప్పటి వరకు వాడుకున్నారు. ఇప్పుడు మనం పర్మనెంట్గా కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయింది కాబట్టి మనం దీన్ని మెట్ల కింద పర్మనెంట్గా బిగిస్తున్నాం. అది ఎలా బిగించాలనేది ఈ వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, ఈ మోనోబ్లాక్ స్లో స్పీడ్ మోటార్స్ ఇన్పుట్ అవుట్పుట్ సమానంగా ఉంటాయి కాబట్టి వీటిలో ఇన్నేదో అవుట్ ఏదో కొత్త వారికి కన్ఫ్యూజ్ అవుతారు తెలియక. అప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ మోటార్ ఇలా పైకి లేపు చూస్తే ఆ ఇన్పుట్కి అవుట్పుట్కి యారో మార్క్స్ ఉంటాయి. పైకున్న యారో మార్కు మోటార్ నుంచి అవుట్పుట్, అలాగే కిందకున్న యారో మార్కు మోటార్ నుంచి ఇన్పుట్ ఫ్రెండ్స్. కొత్త వారు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం ఇప్పుడు ఈ జిఐ నిప్పలు తీసేసి మనం ఇదే ప్లేస్లో సిపివిసి ఎంటీఐలు వేసుకుని ఎలా బిగించాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, మోటార్ మనకి బిగించడానికి 1 ఇంచ్ ఎంటీఐలు కావాలి 2, అలాగే టెఫ్లాన్ టేపు ఫ్రెండ్స్. 1 ఇంచ్ ఎంటీఐలకి మనం టెఫ్లాన్ టేప్ వేసుకుని గట్టిగా బిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బిగించాను. బ్రాస్ ఉన్న ఎంటీఐలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి అయితే ఇంకా మంచిది, అవి ఇరిగిపోకుండా గట్టిగా ఉంటాయి. తర్వాత నేను 3 అంగుళాల సమానంగా ఉన్న 2 ముక్కలు కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం యూనియన్స్ వేసుకోవాలి కాబట్టి యూనియన్స్ 2 ఒకే హైట్లో ఉంటే మనకి నీట్గా వర్క్ నీట్గా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్. చూడండి, ఇవి 1 ఇంచ్ యూనియన్స్. ఈ 1 ఇంచ్ యూనియన్లో మనం ఎలా వేయాలంటే, ఇది మనకి ఇటు ఓపెన్ అవుతుంది చూసారా. ఈ 1 ఇంచ్ యూనియన్ మనకి పెట్టుకునేటప్పుడు ఇలా బిగించకూడదు. ఇది రాంగ్ బిగించడం. యాక్చువల్గా ఇలా బిగించాలి. యూనియన్ ఎప్పుడు పైకి ఓపెన్ అయ్యి మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనం థ్రెడ్డింగ్ ఓపెనింగ్ ఉంటుంది చూసారా, అలాగా మనం ఈ విధంగా బిగించాలి ఫ్రెండ్స్. చూడండి, నేను బిగించి దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చూడండి, నేనైతే యూనియన్లు బిగించేసాను. గమ్ వేసేసి ఒకే హైట్లో వచ్చే విధంగా ఒకే సమానంగా ఉన్న 2 ముక్కలు కట్ చేసుకుని బిగించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇది యాంటీ క్లాక్ వైజు. యాంటీ క్లాక్ వైజ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది, క్లాక్ వైజ్ అయితే మనకి క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇలా ఓపెన్ చేసుకుంటే ఇది మన పైప్ ఫిట్టింగ్స్కే ఉండిపోవాలి. మన యూనియన్స్ ఎక్కువ హైట్ పెడితే మనం మోటార్ రిపేర్ కోసం తీసినప్పుడు పైపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మోటార్ వెనకాల ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలు పైపులు ఉంటాయి కాబట్టి రిపేర్ తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది, అవి ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది మనం మోటార్ బిగించే చోట్లో మనం ఒక రాయంత హైటు దిమ్మ కట్టించుకున్నాం. ఇది పంచాయతీ నుంచి ఇది ట్యాంక్కి అవుట్ మోటార్కి. ఎప్పుడు కింద ఉండాలి ఫ్రెండ్స్, అవుట్ ఎప్పుడు పైన ఉండాలి. అలా ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మన మోటార్కి సరిపడా దిమ్మ కట్టించడం జరిగింది. ఎలా బిగించాలో నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది అవుట్ మన వైపు ఉంటే మనకి పై పక్కన ఉన్న పైప్కి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇది ఇన్ను మన గోడ వైపు ఉంటే కింద పక్కన ఉన్న పైప్కి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. మనం గోడకేసే హోల్స్ కూడా పక్కన వేయకోకుండా పైపులు రావడానికి లోపలికి పైన కింద వేసుకున్నట్లయితే మనకి ఎలబెండ్లు ఎక్కువగా పట్టవు ఫ్రెండ్స్. ఇది మనకి మనం దీని నుంచి ఇక్కడికి ఇచ్చేస్తాం. అదే మనం ఈ మోటార్ని ఇటు తిప్పి పెట్టామనుకోండి,
చూడండి ఫ్రెండ్స్, నేనైతే కనెక్షన్ ఇచ్చేసాను. ఈ విధంగా 2 ఎలబెండ్లతో పని అయిపోతుంది. అదే మోటార్ని మనం ఆపోజిట్లో తిప్పి పెట్టామనుకోండి, అప్పుడు ఇన్ అవుట్ ఆపోజిట్ అయ్యి ఎలబెండ్లు అడ్డం వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మనం మన మోటార్కి స్ట్రైట్గా ఉంటే మన లెఫ్ట్ సైడ్లో మోటార్ ఫ్యాన్ ఉండాలి, రైట్ సైడ్లో మోటార్ ఇన్పుట్ అవుట్పుట్ అవి ఉండాలి. ఆ విధంగా చూసుకుని ఫ్రెండ్స్, అలా పెట్టినప్పుడు మాత్రమే మన కరెంట్ కనెక్షన్ ఇచ్చుకోవడానికి ఆ బాక్స్ కూడా మన వైపు వస్తుంది. లేకపోతే అది గోడ వైపు వెళ్ళిపోయి రేపొద్దున ఏదన్నా కనెక్షన్ కోసం, మోటార్ రిపేర్ కోసం ఓడదే ఉంచాలన్నా మనకు స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ ఆడదు, అప్పుడు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా బిగించడం జరిగిందో. ఈ విధంగా మీరు నీట్గా ప్లాన్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మోటార్ కిన్ను ఇలా అవుట్ అవుతుంది. ఇలా పైన కింద ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఎలబెండ్లు ఎక్కువగా పట్టకుండా ఉంటాయి, మోటార్ బిగించడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. మీరు ఈ విధంగా ముందుగానే ప్లాన్ చేసుకుని బిగించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మేము మోటార్కి కరెంట్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో కూడా లాస్ట్ వీడియోలో చూపించడం జరిగింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.